ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మిల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళే లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలం చల్లపోట జాములో నీ ప్రియమైన వధువు, నీ ప్రియమైన భార్య నీ సన్నిధానములో కూడి ఉండగా ప్రభువ, నీవే నీ భార్యతో ముచ్చటించి మాట్లాడండి. నీ మాటలు వినటానికి మేము వేగిరపడుచున్నాం. నీ కృప మాకివ్వండి. ప్రవక్త ఏ మాటలైతే బోధించాడో ఆ మాటల్లోనే జీవమున్నది ప్రభువా. టేపు చెప్పినది కాకుండా వేరొకటి చెప్పొద్దని మా ప్రవక్త చెప్పాడు ప్రభువా. టేప్స్లో ఉన్నదే మేము చెప్పవలసిన వారమై ఉన్నాం. అందుకే నాయన, ఇక్కడ లేఖనాల్లో ఏమున్నదో దానిని నీ ప్రజల యొద్దకు తీసుకొని వస్తుండగా, ముందుగా నిర్ణయించబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, ఎన్నిక కాబడిన వారు ఆ వెలుగును గుర్తించి ఆ వెలుగులో నడుచుదురుగాక. నీ కృప మాకు తోడుగా ఉంచమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, నీ కృప, అత్యున్నతమైన కృప మాకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. చక్కగా అందరూ కూర్చోండమ్మా. ప్రైజ్ లార్డ్. మరి హూ ఈజ్ దిస్ మిల్కీషెదక్? ఈ మిల్కీషెదకు ఎవరు అనే వర్తమానం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వర్తమానంలో నుండి మనము మరి 56వ పారా నుండి చూద్దాం. 56వ పారా నుండి మరి ఈ వర్తమానము ఆంద్రేయ, పేతురు ఆంద్రేయ గురించి గురువారం చెప్పామనుకుంటా. ప్రజల గురువారము చెప్పబడి ఉన్నది. చాలా అద్భుతమైన స్క్రిప్చర్ అది. చాలా ఆనందించాం. హల్లెలూయా. ఆంద్రేయ, పేతురు, ఆంద్రేయ
వీళ్ళిద్దరు సహోదరులు. వీళ్ళ తండ్రి పేరు ఏంటయ్యా అంటే యోనా. మరి ఏ విధముగా మెస్సియాని ఎరిగారో దాని గురించి మనం మరి పోయిన గురువారం మాట్లాడటం జరిగినది. ఈ వారం ఫిలిప్పు నతానియేలు గురించి చూద్దాం. వీళ్ళిద్దరూ స్నేహితులు. హల్లెలూయా. వాళ్ళ సహోదరులు, వీళ్ళు స్నేహితులై ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏకాంతంగా కూర్చొని ధ్యానిస్తూ ఉండేవాళ్ళు, బైబిల్ పఠనం చేస్తూ ఉండేవాళ్ళు, లేఖనాలు ధ్యానిస్తూ ఉండేవాళ్ళు. మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మెస్సియా రాకడ యూదులకి, మొదటి రాకడలో యూదుల దగ్గరికి మెస్సియా వచ్చాడు. ఇప్పుడు మెస్సియా రాకడ ఎవరికంటే అన్ని జనులకి. రెండవ రాకడలో యూదుల కోసం కాదు, రెండవ రాకడ అన్యజనుల కోసం. ప్రజల మొదటి రాకడేమో యూదుల కోసం, రెండవ రాకడేమో అన్యజనుల కోసం. మెస్సియాగా తన్ను తాను బయలుపరుచుకోవటం. ప్రజల మరి మెస్సియా యొక్క సూచన ఏంటో చెప్పండి. అతడు ప్రవక్త అయి ఉన్నాడు, హృదయ రహస్యాలు బయలుపరిచేవాడై ఉన్నాడు. మరి మెస్సియా రావాలని మరి ఆ రోజు యూదులు ఎలాగ ఎదురు చూస్తూ ఉన్నారో నేడు అన్ని జనుల్లో సంఘాలన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అయితే మెస్సియా వచ్చే ముందుగా ఆ కాలంలో ప్రవక్త వచ్చాడు. ముందుగా ఎవరు వచ్చారంటే ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి అరణ్యంలో నుంచి ఇలా కేకేస్తున్నాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు, నేను ఆయన ఎరగనైతిని కానీ ఆయన ఇక్కడే ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రజల మరి ఇప్పుడు అన్యజనులకి ఇది రెండో రాకడై ఉన్నది. రెండో రాకడ కూడా మెస్సియా వచ్చే ముందు ఏలియా రావాలి. మొదటి రాకడలో మెస్సియా వచ్చే ముందు ఏలియా ఎలా వచ్చాడో రెండో రాకడలో కూడా మెస్సియా వచ్చే ముందు ఏలియా రావాలి. మరి లేఖనాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలు కొంతమంది పఠనం చేస్తూ ఉన్నారు. భక్తి పరులు కొంతమంది ఆ లేఖనాలని పఠనం చేస్తూ ఉన్నారు. పఠనం అంటే ధ్యానిస్తూ ఉన్నారు. ప్రజల అయితే ఆ ఏర్పాటులో ఉన్నవారికి మెస్సియా తను తాను బయలుపరుచుకుంటా ఉంటాడండి. హల్లెలూయా. ఇక్కడ గనక మనం వచ్చినట్లయితే 46వ పేర, మీ దగ్గర పుస్తకం ఉన్నట్లయితే 40వ పేజీ 46వ పేర, క్షమించండి 56వ పేర, 40వ పేజీ 56వ పేర. ఫిలిప్పు అను పేరు గల ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉండెను. ఎవరున్నారంట? ఫిలిప్పు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇతని పేరు ఫిలిప్పు. అతడు నిశ్చయముగా ఆశ్చర్యములో మునిగిపోయాడు. ఎవరు? ఆ ఫిలిప్ అనే వ్యక్తి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఎందుకంటే ఆ రోజు యూదులందరూ మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సంఘమంతా యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అయితే మెస్సియా వారి మధ్యకు వచ్చేసేదలకే, ఆ మాటలు వింటా ఉండేదలకే ఆశ్చర్యపోతున్నాడు ఫిలిప్పు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇలా అంటున్నాడు చూడండి, ఆశ్చర్యంలో మునిగిపోయాను. తనతో కలిసి బైబిల్ను చదువుచున్న మరి ఒక వ్యక్తి అతడు ఎరుగును. అతడు ఏ విధముగా బైబిల్ చదువుతున్నాడో అతనితో పాటు బైబిల్ చదువుతున్న ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతని యొక్క స్నేహితుడై ఉన్నాడు. అతనే ఎవరు? నతానియేలు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ చదువుచున్న మరి ఒక వ్యక్తిని అతడు ఎరుగును. ఆ కొండ చుట్టుముట్టి అతడు వెళ్ళి ఆ ఒలీవ తోటలో అతన్ని కలుసుకున్నాడు. ప్రజలా ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి, లేఖనాలు ధ్యానం చేస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇతడు పరుగు పరుగున వెళ్ళి, హల్లెలూయా, ఆ సమరయ స్త్రీ ఎలాగా చెప్పినదో, నేను మెస్సియాను చూచాను, మెస్సియాను కనుగొన్నాను, వచ్చి చూడండి అని, హల్లెలూయా, ఆ సమరయ ప్రాంతాన్ని ఎలాగ షేక్ చేసినదో, ఆ సమరయ స్త్రీ
ఈయన కూడా అలాగే పరుగు పరుగునే వెళ్తా ఉన్నాడు. ఎక్కడికయ్యా అంటే తన స్నేహితుడి దగ్గరికి, నతానియేలు దగ్గరికి. ఒలీవ తోటలో అతనికి కనుగొన్నాడు. అతడు మోకరించి ప్రార్థిస్తా ఉన్నాడు. చూశాడండి, ఏదో సెల్ ఫోన్ తీసుకొని లోకంలో ఉన్నవి చూడటం లేదు. హల్లెలూయా. విందులు వినోదాల దగ్గర లేడు, పార్కుల దగ్గర లేడు, పిక్నిక్ల దగ్గర లేడు, బీచ్ల దగ్గర లేడు. హల్లెలూయా. ఈయన ఎక్కడున్నాడు అంటే ఏకాంతంగా ఒక తోటలోకి, ఒలీవ తోటలోకి వెళ్ళాడు. అక్కడ మోకరిచ్చాడు, అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత యథార్థపరుడో చూడండి. హల్లెలూయా. ఈరోజు అలాంటి వ్యక్తులని అరుదుగా కనుగోవటం చాలా అరుదు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగ దేవుడితో గడిపే వాళ్ళని కనుగోవాలంటే చాలా అరుదు. లోకంలో ముచ్చట్లేమంటే అర్థం 4 గంటలు 5 గంటలైనా బోరు కొట్టదు వాళ్ళకి. 1 గంట ఎక్కువ వాక్యం చేస్తే ఎప్పుడు ముగిస్తావు పాస్టర్ గారు అని వాయిస్లు వచ్చేస్తా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని కాదులే అండి, కొంతమంది ఉన్నారంటున్నా నేను. మీరు చాలా మంచి జనులు, మిమ్మల్ని అసలు నేను అంటల్లా. కానీ లోకంలో జరుగుతున్నది మాత్రం చెప్తున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ ఒలీవ తోటలోకి వెళ్ళాడు, అతన్ని అక్కడ కలుసుకున్నాడు. అక్కడికి పరుగు పరుగులా వచ్చేసేదలికే అతడు ఆ యొక్క రూపుతా ఉన్నాడు. ఆ స్పీడ్ మీద వచ్చేసి రొప్పుతా ఉన్నాడు. అక్కడేమో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన స్నేహితుడేమో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి కుటుంబం గనక ఈ చివరి దినాల్లో కనుగొనగలిగితే, ఒక దైవ సేవకుడు లేదా ఒక సహోదరుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సహోదరుడు ఫ్యామిలీ మొత్తం కూడా మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నట్లయితే, దేవుడి కొరకు ఆశ కలిగిన ప్రాణం ఉన్నట్టయితే, నిజముగా వాక్యాన్ని దర్శించాలని తృష్ణ కలిగిన వాళ్ళు ఉన్నట్లయితే ఇతడికి ఎంత సంతోషం వేస్తుందో. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ సంబంధిని ఎరుగుతాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరూ కలిసి నడవటానికి ఇష్టపడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మోకరించి ప్రార్థిస్తా ఉన్నాడు. వారు కలిసి ఎన్నోసార్లు బైబిల్ పాఠములను పఠించారు. ఎన్నోసార్లు, 1 2 ఎన్నోసార్లు కూర్చొని లేఖనాలు అధ్యయనం చేయటం, లేఖనాలు చదవటం. ఈ కాలంలో మెస్సియా రావాలి కదా, మరి మెస్సియాని మనం ఎలాగా ఎరిగేది, ఏ విధముగా యేసుక్రీస్తుని కనుగోవాలి అని పఠనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి అంతకుముందు ఉన్న ప్రవక్తలు, మోషే ప్రవక్త ఏం చెప్పాడు, యెషయా ప్రవక్త ఏం చెప్పాడు, ఇర్మియా ప్రవక్త ఏం చెప్పాడు, ఆ యొక్క ప్రవక్తలు ఏం చెప్పారు అనేది వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అతడు దగ్గరకు వచ్చేసాడు. వచ్చి ఈ సహోదరుడు ఇతనిలో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని ఎమ్మటే పంచుకోలా. హల్లెలూయా. అతడు ప్రార్థనలో ఉండేదానికి సహోదరుడా లేపటల్లా వెయిట్ చేస్తున్నాడు. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు సహోదరుడు ఈయన వెయిటింగ్ లో ఉన్నాడు. ఆ సహోదరుడు ప్రార్థన ముగించేంత వరకు కూడా ఈయన కనిపెట్టి అక్కడే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక 5-10 నిమిషాలు చూసి తీసుకొచ్చేసి ఎప్పుడు వెళ్ళిపోతావు, ఈయనేంటి ఇంకా ప్రార్థనల నుంచి లెగొట్టల్లా అని ఓర్పు సహనం ఉండదు. మనాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వద్దాంలేపా అంటూ ఉంటారు. కానీ ఈయన అట్టాంటి ఆయన కాదు. హల్లెలూయా. ఆ ఆత్మ సంబంధులకే అర్థమవుతాయి ఆ సంగతులు, దేవుళ్ళో గడపటము గురించి. హల్లెలూయా. ఆయన ప్రార్థనలో ఉండినప్పుడు ఇక్కడ ఆయన వచ్చి ఆ సందేశాన్ని, మెస్సియాని మేము కనుగొన్నామని సందేశాన్ని చెప్పటానికి ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆ శుభవార్త చెప్పటానికి ఎప్పుడు ప్రార్థనలో నుంచి లేచేంత వరకు కూడా ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అతడు దగ్గరకు వచ్చి ప్రార్థన ముగించిన తర్వాత ఇలాగ చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలాగ చెప్పాడు. ఎవరు చెబుతున్నారు?
పిలుపు చెప్తున్నాడు. ఎవరితో? స్నేహితుడైన నతానియేలుతో. ఏం చెప్తున్నాడో చూడండి. వచ్చి చూడు, మేము మెస్సియాని కనుగొన్నాం. అరే, మెస్సియాని కనుక్కున్నావా? మెస్సియా వచ్చేసాడా? రాకడ జరిగిపోయిందా? ప్రజలా, రాకడ జరిగినదా? యేసు వచ్చాడా? ప్రజలా, ఎక్కడ పుట్టాడు? హల్లెలూయా. అసలు ఎక్కడ పుట్టాడు? ఎలా తెలుసుకున్నావా ఆయన్ని అని అడుగుతున్నాడు. వచ్చి చూడంటున్నాడు. మేము మెస్సియాని కనుగొన్నాం. ఆయన నజరేయుడగు యేసు. ప్రైజ్ లార్డ్. ఆయన నజరేయుడు అనే పేరుతో, నజరేత్ అనే పేరుతో పిలువబడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పుట్టింది బెత్లెహేమైనా కానీ ఆయన నజరేతుకి వెళ్ళాడు. ఎందుకు? హేరోదు 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపండి అన్నప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన నజరేయుడైన యేసు. ఈయన అనుకుంటున్నాడు, ఏంటి నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? హల్లెలూయా. అక్కడ ఉన్న పట్టణము మంచిది కాదే, అక్కడున్న ప్రజలు మంచోళ్ళు కాదే. హల్లెలూయా. అదంతా భయంకరమైన పట్టణం. మరి అక్కడ ఎవరైనా ప్రవక్త పుట్టగలడా? ఒక పరిశుద్ధుడు రాగలడా? హల్లెలూయా. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఎవరు అడుగుతున్నారు? నతానియేలు పిలుపుతో అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈ విషకరమైన చెట్ల మధ్య నుండి మంచిదేదైనా రాగలదా? పాపములో ఉన్న, అపరాధాలతో ఉన్న, మోసాలతో ఉన్న, అబద్ధాలతో ఉన్న ఈ విషతుల్యమైన చెట్లలో నుండి ఏదైనా మంచిది రాగలదా? చెట్లే, మనం మామూలు చెట్లు కాదు, అవి విషతుల్యమైన చెట్లు. హల్లెలూయా. మంచిదైనా రాగలదా? ప్రవక్త పలికాడు. స్పోకెన్ వర్డ్. ప్రవక్త పలికాడు. పలకబడిన మాట ప్రకారముగా దేవుడు ఆ విషతుల్యమైన చెట్ల మధ్య ఉడతలు సృష్టించాడు. ఆ చెట్ల మీద ఉడతలు సృష్టించాడు. పలుకబడిన మాట చెట్టు మీదకి వచ్చేసింది. పలకబడిన మాట ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి మీదకి వస్తా ఉన్నది. ఈ చెట్ల మీద కూడా వస్తా ఉన్నది. తెలుసు కదా, ప్రవక్త 3 ఉడతలను సృష్టించాడని, స్పోకెన్ వర్డ్ ద్వారాగా. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటున్నాడు. మేము మెస్సియాని కనుగొన్నాము. ఆయన నజరేయుడైన యేసు, యేసేపు కుమారుడు. మనము ఎదురు చూచుచున్న మెస్సియా ఆయనే. ఈయన నమ్మేసేసాడు. హల్లెలూయా. ఈయనలో ఎంత మాత్రం డౌట్ లేదు, నమ్మాడు. మనము ఎదురు చూస్తున్న మెస్సియా ఎవరో కాదు, ఆయనే. ఇప్పుడు నతానియేలు ఇలాగ చెప్పుట నేను వినగలుగుచున్నాను. ఇదిగో పిలుపు, నువ్వు అధోగతి పోలేదు కదా, అధోగతి ఏమన్నా అయ్యావా? అవలేదు కదా అంటున్నాడు. లేదు లేదు, ఒక్క సంగతి చెప్పేదను. మనం కలిసి బైబిల్ అధ్యయనం చేశామని నీకు తెలియను. మరియు మెస్సియా ఎలాగుండును అని ప్రవక్త చెప్పాను. ఆయన ఒక ప్రవక్తగా ఉండును. మెస్సియా ఎలా ఉండునని చెప్పాడు ప్రవక్త? నా వంటి ఒక ప్రవక్తని ఇజ్రాయెల్లో మీలో నుండి పుట్టించనని చెప్పాడు కదా. ఆయన ఒక ప్రవక్తగా ఉండును. ఆ ప్రవక్త ధోరణిని అవలంబిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇలా చెప్తున్నాడు. సీమోను, మనం చేపలు పట్టుకుంటున్నాం చూసావా? ఆ చేపలు కొన్నామే ఆయన దగ్గర. ఆయన చేపలు అమ్మే ఆయన పేతురు. హల్లెలూయా. వాళ్ళు జాలర్లు, వ్యాపారస్తులు. ఆయన చేపలు అమ్ముతా ఉన్నాడు. ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి, ఆ పేతురు దగ్గరికి వెళ్ళి, మనం చేపలు కొన్నాం చూసావా? ఆయన పేరు సీమోను కదా. హల్లెలూయా. మరి వాళ్ళ నాన్నగారి పేరు ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పాడు ఈయన.
ఈయన అంతేకాదు, ఇతను పేరును కూడా సీమోన్ నుండి పేతురుగా మార్చాడు. ఆయన ప్రవక్త అయి ఉన్నాడు అని ఈ విషయాలు ఎవరితో చెప్తున్నారు? ఫిలిప్పు నతానియేలుతో చెప్తున్నాడు. నతానియేలు ఎడ్యుకేషన్ మ్యాన్కి ఈయన చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూద్దాం. నీవు చేపలు కొన్న ఆ ముసలి జాలరు గుర్తున్నాడా? హల్లెలూయా. తన సంతకం కూడా పెట్టలేని విద్యలేని వాడకు సీమోను. ఆయన పేరేంటి? పేతురు పేరే సీమోను. సంతకము కూడా పెట్టలేని విద్యలేని పామరుడు. అతని పేరు సీమోను. ఓ అవునవునవునవునవును. అతను అక్కడికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ సీమోను అక్కడికి వచ్చాడో, యేసు దగ్గరికి వచ్చాడో, ఏం జరిగిందో తెలుసా అంటున్నాడు. ఏం జరిగింది అక్కడ అని నతానియేలు ఫిలిప్పును అడుగుతున్నాడు. ఏం జరిగిందో చెప్తాను విను. అతని పేరు సీమోన్ అని ఈ నజరేయుడకు యేసు చెప్పెను. హల్లెలూయా. నీ పేరు సీమోన్ అయ్యా, మీ తండ్రి పేరు యోనా అయ్యా. ఎవరు చెప్తున్నారు? ఈ నజరేయుడైన యేసు చెప్తున్నాడు. ఆయన ప్రవక్త కాక ఇంకెవరు? హల్లెలూయా. నజరేయుడకు యేసు చెప్పెను. అతని పేరు పేతురుగా మార్చెను, అనగా చిన్న బండ అని అర్థం. అతని తండ్రి ఎవరో కూడా ఆయన చెప్పాను. ఆ పేతురు యొక్క తండ్రి కూడా ఎవరో కూడా యేసు చెప్పెను. మంచిది, నాకు తెలియటలేదు, అసలు నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అని అడిగాను. ఎవరంటున్నాడు ఆ మాట? అంత దృష్టి అంతా అక్కడ ఉన్న వాతావరణం మీద పెట్టాడు. అరే నాన్న, అక్కడ ఉన్న వాతావరణం మీద కాదు, పలకబడిన మాట మీద పెట్టాలి. హల్లెలూయా. కనుక ఫిలిప్పు అక్కడికి నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అని అడిగాను. దాని గురించి మాట్లాడొద్దు, కేవలం వచ్చి చూడు అని చెప్పాను. అది మంచి మాట. వచ్చి చూడు మంచి మాటేనంటావు. అది వచ్చి చూడు, వర్తమానం దగ్గరికి వచ్చి చూడు, ఈ కాలపు వాక్యం యొద్దకు వచ్చి చూడు, మంచి మాటేనంటావా? కనుక ఫిలిప్పు ఇక్కడ నతానియేలును తీసుకొని వచ్చుచున్నాడు. ఫిలిప్పు ఎవరిని పెట్టుకొని వస్తున్నాడు? నతానియేలుని అంట పెట్టుకొని వస్తున్నాడు. అతడు నడిచి వచ్చుచుండగా బహుశా యేసు నిలబడి మాట్లాడుచు ప్రార్థన వరసలో, యేసు దగ్గర ఒక ప్రార్థన వరస ఉంది. అందరూ యేసు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటా ఉన్నారు. ఆ వరసలో నిలబడి రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు యేసు ఉన్న చోటికి అతడు వచ్చాడు. ఎవరు? ఈ నతానియేలు. యేసు అతడి వైపు తిరిగి ఇతడు ఇలాగ పలికాడు. యేసు ఆ యొక్క నతానియేలు వైపు తిరిగి ఇలా పలికాడు. ఏమని పలుకుతున్నాడయ్యా అంటే, ఇదిగో ఏ కపటము లేని ఇజ్రాయేలీయుడు ఇతడు. ఈ నతానియేలు ఇజ్రాయేలీయుడు అనే సంగతి ఈయనకెవరు చెప్పారు? హల్లెలూయా. ఇలా అనుకోవచ్చు, ఇజ్రాయేల్ యొక్క డ్రెస్సును బట్టి చెప్పుంటాడేమోనయ్యా. నో, తూర్పు దేశాల్లో వారందరూ ఒకే డ్రెస్ వేస్తున్నారు, సిరియన్లు కూడా అదే డ్రెస్ వేస్తున్నారని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ, అతడు ధరించిన వస్త్రాల తీరును బట్టి ఆయన ఇలాగ చెప్పాను అని మీరు అందురేమో. ఓ కాదండి, తూర్పు దేశాల్లో వాళ్ళందరూ ఒకే రీతిగా వస్త్రాలు ధరిస్తారు. గడ్డము, వస్త్రధారణ. మరియు అతడు సిరియనుడు కానీ లేక మరెవరైనా కానీ కావచ్చు. సిరియాలో వాడు అయ్యొచ్చుగా, లేకపోతే ఇంకో వ్యక్తి అయ్యి ఉండొచ్చుగా, ఎందుకంటే వాళ్ళందరూ ఒకే వస్త్రధారణ వేస్తున్నారు. కానీ ఈయన ఇజ్రాయేలీయుడని ఎలా చెప్పగలిగాడు? మెస్సియా కాబట్టి. ప్రజలా, ఇదిగో ఏ కపటం లేని ఇజ్రాయేలీయుడు అని ఆయన చెప్పాడు. కపటం అనేదే లేదు. ఏది లోన దాచుకోలా. హల్లెలూయా. కపటం లేని ఆయన ఎవరు? ఈ నతానియేలు. ఏ కపటం లేని ఇజ్రాయేలీయుడని యేసు చెప్పాడు. ఇంకొక మాటల్లో
ఇలా అనొచ్చు, యథార్థవంతుడగు మనిషి. కపటం లేనివాడంటే అర్థం ఏంటయ్యా అంటే యథార్థవంతుడగు మనిషి. హల్లెలూయా. ఇప్పుడు నతానియేలు యథార్థవంతుడేనంటవా? యేసే సాక్ష్యం ఇచ్చాడు అక్కడ, యథార్థవంతుడగు మనిషి. ఆ మాట నతానియేలును తలక్రిందులు చేసింది. అరే, నేను ఇజ్రాయేలీడని సంగతి ఈయనకెట్ట తెలిసింది? అదేవిధంగా కపటం లేదని కూడా ఈయనకెలా తెలిసింది? హల్లెలూయా. ఏ కపటం లేని వ్యక్తి అని చెప్పేస్తున్నాడు, యథార్థవంతుడని చెప్తున్నాడు, ఇంకా అంటున్నాడు. ఇక ఈయన డౌట్ క్లారిఫై చేసుకోవటానికి, ఈయన మెస్సియో కాదో ఇంకా క్లారిఫై చేసుకోవటానికి అడుగుతున్నాడు. రబ్బీ అంటే అర్థం ఏంటంటే బోధకుడు. రబ్బీ అంటే బోధకుడు. బోధకుడా, రబ్బీ, నీవు నన్నెప్పుడు ఎరుగుదువు? ఏ కపటం లేని ఇజ్రాయేలీడు అంటున్నావు, యథార్థవంతుడిని అంటున్నావు, నువ్వు నన్ను ఎప్పుడు ఎరుగుదువు అని అన్నాడు. నేను ఒక యూదుడునని నీకెట్లు తెలియను? అసలు నేను యూదుడిని అన్న సంగతి నీకు ఎట్లా తెలుసు అని నతానియేలు యేసుని అడుగుచున్నాడు. నేను కపటం లేనివాడనని, యథార్థవంతుడని నీకెట్లు తెలియను అని ఇవన్నీ ప్రశ్నలు. హల్లెలూయా. ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు యేసుని. అతడు అడిగాడంటవా? పిలుపు. ఇక ఈయన ఒకటే కాదు, నాకెట్లు తెలియను అనేదానికే నీకెట్లు తెలియను అని ఇవన్నీ అడిగిన తర్వాత యేసు తిరిగి జవాబు ఇలా ఇస్తున్నాడు. పిలుపు, నిన్ను పిలవక మునుపే, నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. పిలుపు వచ్చి పిలిచాడన్న సంగతి ఈయనకి ఎలా తెలుసు? హల్లెలూయా. అదే కాకుండా నేను చెట్టు కింద ఉండి ప్రార్థన చేస్తున్నానన్న సంగతి ఈయనకి ఎలా తెలుసు? ప్రైజ్ ది లార్డ్. చెట్టు కింద ఉండి ప్రార్థిస్తున్న సంగతి ఈయనకి ఎలా తెలుసు? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, పిలుపు నిన్ను పిలవక మునిపే, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచానన్నాడు. 15 మైళ్ళ దూరం ఈయనకి నతానియేలు ప్రార్థన చేసిన స్థలానికి, యేసు ఉన్న ప్లేస్కి నతానియేలు ప్రార్థన చేసిన స్థలానికి ఎంత దూరం డిస్టెన్స్ అంటే 15 మైళ్ళ దూరం. ప్రైజ్ ది లార్డ్. ఆ ముందు రోజున ఆ కొండకు ఆ ప్రక్క ఉండెను. అతడు ఏమనెను? హల్లెలూయా. 15 మైళ్ళ దూరములో ఉన్న సంగతులు ఈయనకి ఎలా తెలుసు? అబ్బా, పక్క గల్లీలో ఏం జరుగుతున్నాయో తెలియదే. పక్క గల్లీ దాకా అది ఒకే గల్లీ అనుకో, ఆ గల్లీలో పక్కింట్లో ఏం జరుగుతున్నాయో కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. కానీ 15 మైళ్ళ అవతల ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలుసుకుంటున్నాడని, అవతల వ్యక్తి చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడని అన్ని చెబుతా ఉన్నాడు. మరి ఆయన మెస్సియానేనా? హల్లెలూయా. చూద్దాం, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. రబ్బీ, నీవు దేవుని కుమారుడివే. ఇక ఈయనకి డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి. డౌట్ అంతా లేదు ఈయనకి. ఈయన నువ్వు దేవుని కుమారుడివే, అంతేకాదు నువ్వు ఇజ్రాయేల్ రాజు కూడా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఇజ్రాయేల్కి రాజు కూడా నువ్వు. ప్రైజ్ ది లార్డ్. చూసావా బయలుపాటు? అక్కడే ఆ యాజకులు నిలబడ్డారు. ఈయన ఈ మాట అంటంటే, ఈ నతానియేలు ఈ మాట అంటంటే అక్కడే నిలబడ్డారంట యాజకులు. యాజకులు అంటే ఎవరు? పాస్టర్లు అండి. హల్లెలూయా. నువ్వు ఇజ్రాయేలీ, నీవు దేవుని కుమారుడివి, నీవు ఇజ్రాయేల్కి రాజువి అని నతానియేలు చెబుతున్నప్పుడు అక్కడే ఆ పాస్టర్ల గుంపంతా నిలబడి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు చూడండి. యాజకులు నిలబడి స్వగర్వం పట్టుకుంటున్నారా?
స్వగర్వముతో నిండి, స్వపాండిత్యముతో నిండి, సామాన్యమైన పాండిత్యమా, సొంత పాండిత్యముతో నిండి ఇతడు బయల్జేబు. ఈయనేమంటున్నాడు, నువ్వు ఇజ్రాయేలు రాజువయ్యా, నువ్వు దేవుని కుమారుడువయ్యా, నీవే మెస్సియావయ్యా, మేము నమ్ముచున్నామయ్యా అని నతనీయేలు అన్నాడు. పాస్టర్లు ఏమన్నారు, బయల్జూబయ్యినా, బయల్జూబినా స్వగర్వంతో ఉండి. ఆ రోజు ఉన్న పాస్టర్లు చూశారు ఎలా ఉన్నారో, స్వగర్వముతోను స్వనీతితోను స్వపాండిత్యముతోను నిండి ఇతడు బయల్జేబు, అదృష్టాలు చెప్పేవాడు అన్నారు. అదృష్టాలు చెప్తాడు బయల్జేబు అన్నారు. హల్లెలూయా. పాస్టర్లకు లేదు విజన్, ఆ రోజుల్లో బోధకులకు లేదు విజన్, వాళ్ళకి అన్ని మూయబడ్డాయి. ఎవరికి ఆ విజన్ ఇచ్చాడు? పాస్టర్కి లేని విజను స్వగర్వాలతో నిలబడి ఉన్నాయి వాళ్ళకి. హల్లెలూయా. ఆయన మరుగు చేసుకున్నాడు. ఎక్కడో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీకి 5 పెనిమిటిలు ఉన్నారు. ఇప్పుడున్నాడు నీ భర్త కాడని చెప్పాడు. ఆయన ఆమె జీవితం చూస్తే ఒక వేశ్య జీవితము. ఆమెకి ఆయన బయలుపరుచుకున్నాడు. ఆమె అంటుంది నువ్వు మెస్సియావయ్యా అని, ఆమె అంటుంది నువ్వు క్రీస్తువయ్యా అని, ఆమె అంటుంది నువ్వు మెస్సియావని నేను ఎరుగుతున్నానే. యాజకులు ఏమంటున్నారు, పాస్టర్లు బయల్జూబు అంటున్నారు, అంటే దయ్యాలకు అధిపతి అంటున్నారు, అదృష్టాలు చెప్పేవాడు అంటున్నారు. హల్లెలూయా. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడా? ఆ రోజు పండితులకు మరుగు చేసుకుంటే, జ్ఞానులకు మరుగు చేసుకుంటే, లోక జ్ఞానులకి దేవుడు మరుగు చేసుకుంటే, వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళకి కనబరుచుకోకుండా ఉన్నట్టయితే, ఆయన గురించిన బయలుపాటి వాళ్ళు ఎరగకుండా ఉన్నట్టయితే, ఈ రోజున్న జ్ఞానులకు కూడా, ఈ రోజునున్న మేధావులకు కూడా ఆయన అర్థము కాడు. ఎవరికి అర్థమవుతాడయ్యా? ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఘోర పాపైనా, ఎంత నీచుడైనా, ఎంత నీచురాలైనా. నేను ఒకటి చెప్పేదా, ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడితే ఆమెను రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. ఆమెని రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి. అయితే ఈ యాజకులందరూ అసలు ఈయన నిజమైన బోధకుడో కాదో చూద్దామని టెస్ట్ చేయటానికి ఆమెను ఈడ్చుకొస్తున్నారు పట్టుకొని. ఇప్పుడు ఈయన మోషే ధర్మశాస్త్రం ప్రకారం పలుకుతాడా లేదా? మా ప్రవక్త మోషే. వాళ్ళు ఏమంటున్నారు? ఈయన అంగీకరించటల్లా. మోషే మా ప్రవక్త, మోషే చెప్పాడు వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్ళు తీసుకొని కొట్టమని. ఇప్పుడు ఆ లేఖనాలు పట్టుకొని ఈమెను ఈడ్చుకొని వస్తున్నారు. ఈడ్చుకొని ఎక్కడికి తీసుకొస్తున్నారు? యేసు దగ్గరికి తెస్తున్నారు. యేసు కరుణ కలిగిన దేవుడు, యేసు కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. యేసు దగ్గరికి తెచ్చేదలికే మీకే చదివి వినిపిస్తా. మీ బైబిల్లోనే యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి. అమ్మ 8వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. యోహాను సువార్త. ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ
వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, ఆయనను నీవేమి చెప్పుదువని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలెనని ఆయన్ను శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏయో రాయుచుండెను. వారాయన్ను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఒకరి వెంట ఒకరు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ ఒకసారి వెళ్ళారా? ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు. అవునా? ఏదో రాస్తున్నాడు. పాపము లేనివాడు రాయయ్యాలి. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ స్త్రీని అక్కడ ఉన్న ఆ యొక్క శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ఎవ్వరు కూడా వేసారా? వేయల. హల్లెలూయా. ఎందుకు వేయలేదు? విషయం వీళ్ళందరూ పరిశుద్ధులు అనుకుంటున్నారు. కానీ ఎవరైతే పరిశుద్ధులు అనుకుంటున్నారో ఆ పరిశుద్ధులు అనుకుంటున్న వారి పాపాలు రాస్తున్నాడు కింద. హల్లెలూయా. వాళ్ళ పాపాలు వాళ్ళ ముందుకు వచ్చేదానికే సైలెంట్గా నోరు మూసుకొని వెళ్ళిపోతున్నాడు. నోరేం మేదకపటంలా. ఎందుకు? వాడి ముందుకు వచ్చేస్తాను ఈ పాపాలన్నీ, వాడి కంటి ముందుకు వచ్చేస్తాను అన్నీ. వామ్మో నేను యోగ్యుని కాదులే కానీ అని రాయి ఎత్తటం, కొట్టడానికి, ఆ పాపం ముందుకు రాగానే కింద పడేయటం, వెళ్ళిపోవటం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరసగా వెళ్ళిపోయారు. ప్రజల్లా యాజకులు ఆయన ఎరగలేకపోయారు. హల్లెలూయా. ఆ జ్ఞానులు ఎరగలేకపోయారు, మేధావులు ఎరగలేకపోయారు. కానీ పాపాత్మురాలైన స్త్రీ మాత్రం, ఆ పాపంలో పట్టబడిన ఆ స్త్రీ మాత్రం, ఆమెకి దొరికింది కృప. ఆ స్త్రీకి దొరికింది కృప. వాళ్ళకు దొరకలా, పాపములో ఉన్న ఈ స్త్రీకి దొరికింది కృప. ఈరోజు అదే కృప ఇక్కడ ఉన్న ఈ మనందరికీ కూడా ఆ కృప దొరికిందా? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు. అమ్మ, ఇక్కడ మనం తిరిగి చూద్దాం. హల్లెలూయా. అక్కడ యాజకులు నిలబడిరి. స్వగర్వము స్వపాండిత్యముతో నిండి ఉండి ఇతడు బయల్జేబు అదృష్టాలు చెప్పేవాడు అన్నారు. ఈయనేమంటున్నాడు? నతానియేలు అంటే ఈయన, రబ్బీ నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు ఇజ్రాయేల్కి రాజువి అని చెప్తున్నారు. వీళ్ళే ఒప్పుకోవట్లా. కొంతమంది ఏమో ఒప్పుకోవట్లా, వీళ్ళైతే ఒప్పుకుంటున్నారు. అంటే అక్కడ ఏమున్నాయి? మిక్సర్ కాంగ్రిగేషన్ ఉన్నది. అంటే యేసుని అంగీకరించే వాళ్ళు ఉన్నారు, యేసుని రిజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఏముండాలి? అంగీకరించే వాళ్ళు ఉండాలి, త్రోసేసే వాళ్ళు కూడా ఉండాలి. పట్టుకుంటున్నారా? అందుకు మిమ్మల్ని నేను క్షమించేదనని యేసు చెప్పాను. ఇప్పుడు గుర్తించుకోండి, వారు గట్టిగా బయటికి ఆ మాటలు పలకలేదు కానీ, ఆ యాజకులు గట్టిగా బయటకు పలకలేదు కానీ తమ హృదయంలో పలుకుతున్నారంట. హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. బయట మాట వచ్చే ముందు మాట లోనుండిద్ది. అవునా కాదండి? మాట లోనున్న మాట తర్వాత నోటి ద్వారా బయటకు వచ్చిద్ది. నోటి ద్వారా బయటికి రాకముందు ఆ మాట ఎక్కడుండిద్ది? లోనుండిద్ది. ఆ లోన ఉన్న మాట ఎరిగాడు.
అంటే బయటికి పలకక ముందే. హల్లెలూయా, అవునా కాదా? అబ్రహాం దగ్గర కూడా శారా బయటికి అనకముందే తనలో తాను నవ్వుకున్నప్పుడే, హల్లెలూయా, అప్పుడే ఎరిగాడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన వారి ఆలోచనలు కనుగొనెను. అది నిజం, అదే బైబిల్ చెప్పుచున్నది. మీరు దాన్ని మనస్సును చదువుట అనండి, కానీ ఆయన వారి ఆలోచనలు గ్రహించెను. అందుకు మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను, కానీ ఒక దినమున పరిశుద్ధాత్మ వచ్చి ఇవే కార్యాలు చేస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చి నేను ఏ కార్యాలైతే చేశానో అవే కార్యాలు మరలా నా రెండవ రాకడలో చేస్తుంది. నేను ఎలా చెప్తున్నాను? హల్లెలూయా. యాజకులుగా ఉన్నవారు అంతరంగంలో అనుకుంటున్న మాటలు ఎలా చెప్తున్నాను? పరిశుద్ధాత్మ వచ్చి ఒక మానవుడిలోకి వచ్చి ఆయనలో నుండి అవే కార్యాలు పలికిద్ది. మీకు తెలుసా, ఈ కాలంలో 7వ దూతలో, హల్లెలూయా, ఆయన సంపూర్ణముగా తను తాను కుమ్మరించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి తెలుసు ఆ విషయం? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, పరిశుద్ధాత్మ వచ్చి ఇదే కార్యం చేయను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, మొదటి రాకడ అయిపోయిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఒక్క మాట పలికిన, హల్లెలూయా, ఈ లోకములో కానీ రాబోయే లోకములో కానీ క్షమాపణ ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న ఈ లోకంలో కానీ రాబోయే లోకంలో కానీ, రాబోయే లోకం అంటే ఏది? మరలా మనం ఏ లోకం కొరకు ఎదురు చూస్తున్నా? యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పాలన కొరకు ఎదురు చూస్తున్నాం. మనమందరం ఎదురు చూస్తున్నామా? నీతి న్యాయాలతో పరిపాలన భూమి మీదకి రాబోతా ఉన్నది. ఈ లోకంలో కానీ రాబోయే లోకంలో కానీ పాప క్షమాపణే లేదు. దేనికి వ్యతిరేకంగా మాట్లాడితే? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే. దానికి వ్యతిరేకంగా ఒక్క మాట పలికిన ఈ లోకంలో కానీ రాబోయే లోకంలో కానీ క్షమాపణ ఉండదని ఆయన చెప్పాను. అది నిజమేనా? ఇప్పుడు వారు యూదులు. ఆ తర్వాత ఒక దినమున ఆయన సమరయ వెళ్ళవలసిన అవసరత ఏర్పడేను. ప్రైజుల్లా. ఈ ఒక్క పేరా చేసి క్లోజ్ చేసేద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. సమరయ వెళ్ళవలసిన అవసరత. సమరయ అనేదానికి మీకు గుర్తు రావాలి, ఎమ్మటే ఒక స్త్రీ గుర్తు రావాలి. అవసరత ఏర్పడెను. అయితే ఆ స్త్రీ యొద్దకు వెళ్ళు ముందుగా ఆయన శృంగారమను దేవాలయము గుమ్మము దగ్గర ఒకరిని స్వస్థపరిచాడు. శృంగారమను దేవాలయము గుమ్మము దగ్గర ఒకరిని స్వస్థపరిచాడు. మరియు యేసు అతని స్థితి ఎరిగి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్ము అని అతనితో చెప్పాడు. నీ పరుపెత్తుకొని ఇంటికి పో చెప్పాడా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతో మంది ఉన్నారు, కానీ ఒక ఆయనతోనే చెప్పాడు, పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పెను. అతడు అలాగ చేసి బాగయ్యను. అప్పుడు యూదుల్లో కొందరు ఆయన్ను చేర్చుకొనుట మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో యూదుల్లో కొంతమంది ఆయన్ని చేర్చుకొనుట మనం చూతుము. కొందరు అది నమ్మిరి, కొందరు నమ్మలేదు. ఎందుకు వారు అది నమ్మలేదు? వారిలో జీవమునకు నిర్ణయించబడలేదు కాబట్టే నమ్మల. వాళ్ళల్లో విత్తనం లేదు కాబట్టే నమ్మల. దేవుడు ముందు నిర్ణయంలో వాళ్ళు లేరు కాబట్టే నమ్మల. మరి ఈ రోజు కూడా ఈ వాక్యాన్ని నమ్మటం లేదంటే అర్థం ఏంటి? సేమ్. వాళ్ళు జీవానికి నిర్ణయించబడటం లేదు కాబట్టే, ఆ ముందు నిర్ణయంలో వాళ్ళు లేరు కాబట్టే ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరించలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. ఆ గుణ లక్షణాలలో వారు భాగంగా లేరు. అంటే మీకు తెలుసు కదా, గుణ లక్షణాలు. ఆ వాక్యముగా
అది రాకముందు ఆలోచనగా రాకముందు అది గుణలక్షణం. హల్లెలూయా. ఇప్పుడు గుణలక్షణంలో భాగమైతేనే విమోచన జరిగేది. అంటే ఆయన గుణలక్షణంలో ఎవరు భాగస్థులుగా ఉన్నారో, ఆయన ఆలోచనలో ఎవరున్నారో, ఆ పలకబడిన మాటలో ఎవరున్నారో వారే విమోచించబడతారు. వాళ్ళే తిరిగి ఆ యొక్క ఎత్తబాటికి వెళ్తారు, నిత్యత్వంలోకి వెళ్తారు. అందరు వెళ్ళలేరు. హల్లెలూయా. ఆయనలో భాగమై ఉండాలి. హల్లెలూయా. గుణలక్షణంలో భాగముగా ఉండాలి. అప్పుడే వాక్యాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. గుణలక్షణంలో భాగంగా లేరనుకో వాక్యాన్ని స్వీకరించలేరు. ఇప్పుడు గుర్తించుకోండి, వారు యాజకులు మరియు గొప్పవారు. వాళ్ళు యాజకులు అంటే సేవ చేసేవాళ్ళు, గొప్పవాళ్ళు. ఆ పాండిత్యము గలవారిని, యాజకులను గురించి ఆలోచించండి. వారి జీవితంలో పొరపాటు మీరు కనుగొనలేరు. ఇంత పొరపాటు కూడా ఆ యూదుల్లో కనుగొనగలుగుతారా? లేరు. ఎందుకు? వాళ్ళు పుదీనాలో, కొత్తిమీరలో అన్నిటిలో తీస్తున్నారు 10%. హల్లెలూయా. వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నారు. వాళ్ళు భౌతికంగా అంతా మంచిగానే ఉన్నారు, కానీ వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి. ఆ గుణలక్షణంలో వాళ్ళు భాగముగా లేరు, ఆ వాక్యంలో వాళ్ళు భాగముగా లేరు. అందుకే వాళ్ళు చూడలేకపోతున్నారు. ప్రజలా ఇక్కడ చూడండి, వారి జీవితంలో పొరపాటు మీరు కనుగొనలేరు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని యేసు అన్నాడు. మరియు వాడి క్రియలు మీరు చేయుచున్నారు అని యేసు చెప్పాడు. ఆ అపవాది క్రియలే మీరు చేస్తున్నారని చెప్పాడు. వాళ్ళు చేసేయన్ని మంచి పనులే కానీ అపవాది క్రియలు. ప్రజలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మంచి పనులే చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు చేసేది వాక్యానికి వ్యతిరేకమైనది. హల్లెలూయా. మీరు దేవుని సంబంధికులైతే నన్ను నమ్మి ఉండేవారు, వాక్యాన్ని నమ్మి ఉండేవాళ్ళు, ఈ కాలానికి దేవుడు పంపిన వర్తమానాన్ని నమ్మి ఉండేవాళ్ళు. దేవుని సంబంధులైతే నన్ను మీరు నమ్మకపోయినచో నేను చేయు కార్యాలైనా నమ్మండి అని నేను ఎవరినో ఆ కార్యాలు సాక్ష్యం ఇచ్చుచున్నవి అని యేసు పలికాడు. నన్ను నమ్మకపోయినా నేను చేయుచున్న కార్యాలు, ఆ గుడ్డివాడికి చూపోతుంది, ఆ కుంటివాడు నడుస్తున్నాడు, ఆ మూగవాడు మాట్లాడుతున్నాడు, ఆ పక్షవాయువు కలిగినవాడు స్వస్థత వస్తుంది, పరుపెత్తుకొని నడుతున్నాడు వాడు. అవునా? లాజర్ చనిపోయి సమాధి చేయబడిన పలికితే అక్కడికి వెళ్ళి ఆ లాజర్ తిరిగి లేచాడు. నేను చేయు క్రియలు నేనెవరా అన్నది సాక్ష్యం ఇస్తున్నాయి. ఒక మానవుడు ఆ కార్యాలు చెయ్యలేడు. సరస్సులో వెళ్ళేటప్పుడు తుఫాన్ వచ్చింది సముద్రం మీద. ఆ తుఫాను గద్దించగల నిర్మలమైపోతుంది. యాయిరు కుమార్తెను లేపాడు. 12 సంవత్సరాల యాయిరు కుమార్తె చనిపోతే లేపాడు. నేను చేయు కార్యాలు నేనెవరా అనేది సాక్ష్యం ఇస్తున్నాయి. నన్ను నమ్మకపోయినా ఆ కార్యాలు చూసైనా నమ్మండి అంటున్నాడు. యేసు అంటే నో, నిన్ను నమ్మవు, నీ కార్యాలు నమ్మవు. చూసారా వాళ్ళు ఎలా ఉన్నారో? నిన్ను నమ్మ, నువ్వు చేయు కార్యాలు నమ్ము. హల్లెలూయా. వాళ్ళు చూసారా ఎట్లాంటి స్పిరిట్ ఉందో వాళ్ళల్లో? యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ చెబుతుంది. నేను చేయు కార్యాలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు. నేనొక్కడనే కాదు ఈ కార్యాలు చేసేది, నా తర్వాత అనేకులు విశ్వసించే వాళ్ళు వస్తున్నారు. నేను నమ్మిన, నేను ఏ విధముగా చేస్తున్నాను కార్యాలు, వాళ్ళు నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా ఆ కార్యాలు చేస్తారు. అంతేకాదు వాటికంటే నేను చేసిన వాటికంటే కూడా గొప్పవి చేస్తారు వాళ్ళు. చెప్తున్నాడా? నేను చేయు కార్యాలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయునని యేసు చెప్పాను. అది నిజమేనా? గమనించండి. ఇప్పుడు ఆయన నిజమగు మెల్కీషెదకు. ఎవరండి ఆయన?
ఆ యొక్క యేసు ఎవరు? మెల్కీషెదెకు. ఈ కాలంలో వచ్చిన యేసు ఎవరు? మెల్కీషెదెకు, నిజమైన మెల్కీషెదెకు. నెక్స్ట్ వారం చూద్దాం 60వ పేరా నుండి. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. ఇంకా రెండు కూటాల్లో ఇది మెల్కీషెదెకు ఎవరనేది అయిపోతుంది పుస్తకం. ఇంకా 2-3 కూటాల్లో అయిపోతుంది కాబట్టి ప్రార్థించండి, ధ్యానం చేయండి. చాలా అద్భుతమైన వర్తమానం. సరే, అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.